అదే మాదిరిగా డ్రోన్ ద్వారా సీసీటీవీ ద్వారా మేము కంటిన్యూస్గా పరిశీలిస్తాం. ఒక ట్రాఫిక్ యాప్ ఉంది ఆస్ట్రమ్ ద్వారా కూడా ఎక్కడైనా కంజెషన్ ఉంటే వెంటనే ఆ కంజెషన్ క్లియర్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. పబ్లిక్కి కూడా మీ ద్వారా చెప్తున్నాం, పబ్లిక్ కూడా పోలీస్కి సహకరించాలి. సార్, ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా టికెట్స్కి సంబంధించి కొంతమంది ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతూ ఉన్నారు, టికెట్స్ మా దగ్గర ఉన్నాయి, మీరు డబ్బులు సెండ్ చేస్తే టికెట్స్ ఇస్తామని. దాని ద్వారా చాలామంది యువకులు కూడా దానికి డబ్బులు కూడా కడుతున్నారు. దీని మీద ఏమన్నా మీకు ఫిర్యాదులు వచ్చినాయా? వాటిని ఏ విధంగా అరికట్టబోతున్నారు? ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ఇంతకుముందు కూడా చాలామందిని పట్టుకోవడం జరిగింది. చాలామంది చాలా కేసులు కూడా కట్టాము. ఆన్లైన్ బెట్టింగ్ కంప్లైంట్ వస్తే వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ టికెట్ బ్లాక్ మార్కెటింగ్ గురించి మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆర్గనైజర్స్తో మాట్లాడితే బ్లాక్ మార్కెటింగ్ జరగనీయకుండా చూస్తామని చెప్పారు. ఆ రోజు కూడా బ్లాక్ మార్కెటింగ్ జరగనీయకుండా చాలామందిని మేము దింపుతాము. అండ్ పబ్లిక్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ దృష్టిలో ఆన్లైన్ బెట్టింగ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, బ్లాక్ మార్కెటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే, ఎవరైనా మా దగ్గర టికెట్ ఉంది మాకు డబ్బు పంపండి, అటువంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి.